మంచినీళ్ళ ప్రాబ్లం కూడా ఉందమ్మా. అంటే వాటర్ దూరం నుంచి కొలీలు వచ్చినాయి రావు అందరం ఊరికేటంటే ట్యాంకులు కట్టేసి వాటర్ కొంచెం బాగుంటుంది. ఏంటి నువ్వే చేస్తావా? నువ్వే చేస్తున్నావు ఏంటి చెప్పు? ఏమేమి రిపేర్లు వస్తాయి? సముద్రంలోకి వెళ్తే కెరటాలు ఎక్కువైతే తిరగబడిపోవడము జరిగితే మనుషులు దెబ్బలు తగలడము అలాంటివి జరుగుతాయి. మరి పెద్ద కెరట అయితే మామూలుగా ఇరిగిపోవడము అలాగా అవుతుంది. అయితే రిపేరింగ్ వస్తే అలాగా చేయడమే ఇలా చేయడమే అవుతుంది. ఎట్ట రిపేర్ చేస్తున్నావు? ఇవన్నీ ఏమేమి ఉన్నాయి? వీరి పనిముట్లు ఏమున్నాయి? పనిముట్లు మరి తెప్పలు ఇవి కాదు, మోడర్న్ ఆధునికమైన పనిముట్లు ఉన్నాయా? పాతవే ఉన్నాయా? ఇవే ఇవి పాతవే. పాతవే. ఇది కట్టరా? ఇది పాలిషరా? నీ కష్ట నష్టాలు ఏంటి దీంట్లో? మిషన్లు ఏమో కరెంట్ పవర్ ఎక్కువైతే ఆగిపోవడము అలాంటివి ఉంటాయి. దీనివల్ల ఎఫర్ట్ ఏంటంటే వేడి. దీనికి నీకు కళ్ళకు ఇది పెట్టుకున్నవన్నీ లేవా? పెట్టుకుని ఇది వేడి ఎక్కువ చాలా ఎక్కువ. దాన్ని బట్టి ఏంటంటే ఇది మేము ఇప్పుడు 2 లక్షలు అవుతుంది రిపేర్. ఇది రిపేర్ 2 లక్షలు అవుతుంది సార్. మీరు మనం వెళ్ళడం వల్ల రొక్క ఇవ్వడం మనం ఏం చేస్తుంటే అక్కడ తెచ్చేసి అక్కడ పెడతాం సార్. పెట్టిన తర్వాత మన మెకానిక్ వస్తారు సార్. వచ్చిన తర్వాత దీనికి రప్పులు. మీరు మెకానిక్ ఎక్కడి నుంచి? మీరు ఏ ఊరు? ఈ ఊరేనా? ఈ ఊరిలో నేర్చుకున్నావు? పక్క ఊరుడివే? నేర్చుకున్నాడు సార్. ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్లు ఇక్కడ? ముగ్గురున్నారు. సార్ ఇలాంటి తెప్పలు కెరటాలు బొమ్మలు పడ్డం వల్ల ప్రాణాలు పోతాయి సార్. అదేమ్మా, నాకు అర్థమైందమ్మా. ఇవి చేపలను తెస్తాం సార్. చేపలను తెచ్చిన తర్వాత అంటే మన స్టాక్ వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే మన దగ్గర తీసుకుని ఇక్కడ స్టాక్ పెట్టుకుంటారు సార్. స్టాక్ పెట్టుకుని. నమస్కారం. నేను చేపల వ్యాపారం చేస్తాను. కారు బాగుంటాను సార్. బుడగొట్టుతాను. నువ్వు వ్యాపారం చేస్తావు? మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని విశాఖపట్నం రేట్ బాగుంది. విశాఖపట్నం శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం. మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా వాళ్ళ దగ్గర కొనుక్కొని నేను వేసుకొని ఒక టన్ అయిందనుకో బండి పెట్టి పంపిస్తాను. మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ ఉంటే సరిపోతుంది సార్. అంటే నువ్వు రీటైల్ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు? ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఈ బాక్సులు గెలుసులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం. మేమే పంపిస్తాం. మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా? మీరు పంపిస్తారా? మేమే వెళ్తాం. ఎక్కడికి పోతారు? మేము శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్లో మాట్లాడతాం. ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే వేస్తాం. మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు? మేమే వెళ్తాం. అక్కడ పోయి డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తారు? మళ్ళీ వస్తాం. ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం 2 ప్లేసులకే పోతారు? విజయనగరం, ఆంధ్ర వలస ఎక్కడ ఏ వెళ్తే ఆ 4-5 దీంట్లో. దాని తాలూ మెటీరియల్ కూడా సార్. అలాగే మేము ఇంజనం పాటు వెళ్తాం సార్. ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ? నీకు ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఈ ఊర్లో? మాకు సార్ ఇంజనం బోట్లు అయితే 40 ఉన్నాయి సార్. మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక 70 ఉన్నాయి సార్. నీకు ఫుల్గా పని ఉంటుందా? ఫుల్ కంటే నెలకి ఒకసారి ఇలాగ ఉంటాయి. రిపేర్ వస్తేనే ఉంటాయి. ఏంటా ఏం చేస్తున్నావు? సార్ మెకానిక్ సార్. నా పేరు కార్ రాంబాబు. ఏమేం చేస్తున్నావు సార్? ఇంజిన్ అయిపోతే ఏరిప్పాలి సార్. ఏరిపితే డీజిల్ పాస్ అయిన డీజిల్ కొంచెం బయటకు వదలదు సార్. బయటకు వదిలిన స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది సార్. అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టినాక సార్ ఇది చెప్పాలి సార్. జిప్ చెక్ చేయాలి సార్. ఆ జిప్ చెక్ చేస్తే బేరింగ్ పొందితే మనకు తెలుసు సార్. కొంచెం టైట్గా ఉంటుంది సార్. చాలా టైట్గా ఉంది. అవును సార్. టైట్ లేకపోతే ఈ కెరటాలు పడి లూజ్ అయిపోతుంది సార్. దాన్ని బట్టి ఫుల్ టైట్లో పెడతారు. అవును సార్. అది చెప్పడానికి మళ్ళీ ఒక బిట్ ఉంటుంది సార్. బిట్తో వచ్చేస్తారు. మన ఇవన్నీ కూడా డీజిల్ ఇంజిన్స్ వారిగానే కదా? అవును సార్. అవును సార్. అదే మెకానిజం కదా సార్. ఏంటంటే
ఇంజిన్ ఫేర్ పార్ట్స్ ఇక్కడ దొరకడం వల్ల ఆటగాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది శ్రీకాకుళం దొరుకుతుంది సార్. అది ఆటగాళ్ళు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు 30 కిలోమీటర్లు, రెండు సైడు 60 కిలోమీటర్ అవుతుంది. రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ అదని చెప్పేసి ఈ ఆటగాళ్ళు ఏమైనా నన్ను ఏమంటారంటే ఫేర్ పార్ట్స్ మీరు పెట్టండి అని అంటున్నారు సార్. పెట్టలేకపోతున్నారా? కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల చెప్తాను, ఏం చేయాలి చెప్తాను, చెప్తా సార్. ఇప్పుడు వల్ల లీడ్ వేస్తాం సార్, వాళ్ళు రిపేర్లు అయిపోతుంది సార్. ఒడిసి మళ్ళీ వాళ్ళు తయారు చేసుకోవడం కూడా మేమే సార్. ఏంటా వాళ్ళు తయారు చేస్తాం. కుడుతున్నారా? రిపేర్లని కుడుతున్నారు. ఎక్కడికక్కడ కూర్చొని ఎక్కువగా కొడతాం సార్. కూర్చొని ఎక్కి కడుతాం. ఎక్కువగా కూర్చొని అందరికీ ఐడియా ఉంది ఇది. ఈ పని అందరూ తెలుసుకోవాల్సిందే. మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే. బట్టలకైతే టైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం మీరే, వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలా. ఈ ప్లేస్లో కూర్చొని అందరూ చేసుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే. సగం మందికి మామూలు కొందరు ఎండలో పుట్టినంత వాళ్ళు ఎండలో, నేడలో పుట్టినంత నేడలో కలిగి వాళ్ళు కొడుతుంటారు సార్. ఈ ఒడిసిలు ఉండడం వల్ల సార్ ఇది ఎన్నిసార్లు రిపేర్లు వస్తుంది? ఇది అంటే సముద్రంలో పోతానే మళ్ళీ వస్తుందా? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా, మళ్ళీ చేసుకొని మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ పోవాలి. నైట్ 1 గంటకి వెళ్తాం సార్ వేటకి. వెళ్ళే టయానికి చీకటిలోటు ఎక్కడ పడ వేస్తామో తెలియదు. ఆ టయానికి రాళ్ళు రప్పులు ఉంటాయి లోపల, అవి తగిలిక సిరిపి వచ్చేస్తాయి. సిరిపి వచ్చాక మేము వడ్డీ తెచ్చేసి ఇలాగా ఒక్కొక్కసారి స్పేర్ కూడా తీసుకెళ్తారా మీరు? స్పేర్ రేట్ ఉండదు సార్. తీసుకోకపోతే ఒకసారి పోతే అప్పుడు చేపలని పోతాయి కదా. సరే ఒడ్డుకు వచ్చేస్తాం సార్. ఒడ్డుకు వచ్చి మళ్ళీ నెట్ట పట్టుకుంటూ మళ్ళీ రేపటికి తయారవ్వలేదు అనుకో, మళ్ళీ రేపటికి మళ్ళీ నెట్ తీసుకుని వెళ్తాం. సంవత్సరానికి ఎన్ని పోతావో తెలియదు సార్. సార్ అంటే నేను అడిగేది ఎన్ని రోజులు అయితే మీకు సముద్రం లేపేదానికి కూడా ఇది సమస్య ఉంటుంది కదా. అంటే ఏమి కాదు, నెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది. సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి. పట్టుకెళ్ళి చిన్న చేపలు మనం పట్టుకెళ్తాం సార్. తక్కువ వెళ్ళి ఒక రోజు వెళ్ళి వచ్చిడమే సార్. అంటే కాదమ్మా, నేను అడిగేది ఏంటంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే. ఒకవేళ 2 వలలు ఉన్నాయనుకునే తీరా, 2 వలలు ఉంటే ఒకటి రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలంటే దాన్ని తీసుకురావచ్చు. అది కూడా బోట్లో పెట్టుకొని పోయావనుకో, పడవలో పెట్టుకొని పోయావనుకో, అప్పుడు ఇమీడియట్గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్. చిన్న బోట్ల మీద అవ్వదు సార్. చిన్న బోట్ల మీద 2 పేరుగా పెట్టుకోవడానికి అవ్వదు సార్ నెట్. అట్ట దాంట్లో మొత్తం స్పేస్ లేకుండా ఇది ఇప్పుడు చిన్న రొక్కలే సార్. ఒక్కోసారి అయితే 2 అంటే 4 వాళ్ళు పట్టుకెళ్ళాం అనుకో, 2 వేస్తాం సముద్రంలో, 2 పైన ఉంటాయి. అవి వేసిన తర్వాత మమ్మల్ని శుభ్రం చేసుకుని నేను ఆలోచించేది ఏంటంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు 100 కేజీలు పడుతున్నారు అనుకో, అవకాశం 200 కేజీలకు ఉందనుకోండి. ఎట్లా 200 కేజీలు పట్టుకునే మార్గాలు ఏమోనా నేను ఆలోచిస్తున్నా. 200 కేజీలు సార్. అంటే అట్ట కాదు, ఎంత పట్టుకోగలుగుతా. ఒక అతను బాగా పడుతున్నాడు, ఒక ఆయన తక్కువ పడుతున్నాడు. నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా. ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు, ఎవరికి పడతాయో తెలియదు. అది కూడా జాక్ పాట్ మారిగా ఉంటుంది, లాటరీ మారిగా ఉంటుంది. కొంతమందికి వస్తాయి, కొంతమంది పడవు. నాకు అర్థమైందమ్మా. ఆ సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలేట చేయాలి, మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను. మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మీరు అంతా కూడా ఏం చేస్తున్నారంటే తెస్తున్నారు, మీరే కుడుతున్నారు, బాగానే ఉంది. అక్కడ రిపేర్లు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరే చేసుకోవాలి. ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు, మీరు అమ్మేస్తున్నారు. అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు. ఏం చేస్తున్నారు? 50% మధ్యవర్తులు తీసుకుంటున్నారు. బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు.
ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను. ఇక్కడ వస్తే కానీ అంత మనకి అవకాశం ఇవ్వరు సార్. వాళ్ళు ఇవ్వరు మా, నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే, మాకు వస్తుంది సార్. పద్ధతులే మార్చి మాకు మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి, ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి, చేస్తే వస్తుందో ఆలోచిస్తాను. అందుకే నేరుగా వచ్చాను. నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు. చేపలు ఎట్లా పట్టాలి, మీ కష్టాలు ఎట్లున్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి. సముద్రం దగ్గర వీళ్ళతో మాట్లాడాను, వరుసగా చూసుకుంటూ వచ్చాను. మీ రిపేర్లు, మీరు చేపలు పెట్టడం అన్నీ చూస్తున్నా. ఏ టయానికి మేము వెళ్తామో ఏ టయానికి వస్తామో తెలుసు సార్. నాకు అవన్నీ అర్థమేమో. ఆ సిచ్యువేషన్లోనే ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి? ఆదాయం అంటే సార్ ఇక్కడ ఏంటంటే సార్ ఫిషింగ్ హార్బర్ ఒకటి సార్. హార్బర్ ఉంటే మాకు ఫిషింగ్ హార్బర్ అది వచ్చేస్తుంది. సార్ మనకి సబ్సిడీ ఏంటంటే 80% అంటే తగ్గుతుంది ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను. అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం. సార్. ఇది ఒక్కోసారి పూర్తిగా పాడైపోతుంది సార్. ఉమ్. ఇది మామూలు చిన్న చిన్న ఉన్నాయి రప్పులు, ఒక్కోసారి పూర్తిగా అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ 80% ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు. అటు కాకుండా 80% ఖర్చు ఇంత అవుతుంది, సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి, ఆ వాళ్ళకి ఎంత, ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు, ఆ డబ్బులు ఉపయోగపడుతుంది మీకు. నేను ఆలోచిస్తాను. ఓకే, నమస్కారమ్మా.